అన్ని జిల్లాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు ఆయా శాఖ అధికారులు. ప్రస్తుతానికి నెల్లూరుకు వెళదాం. నెల్లూరు కూడా ఈ లిస్టులో ఉంది, 5 జిల్లాల లిస్టులో. నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి మోహన్ అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, జిల్లా అధికారులు అక్కడున్న ముఖ్యంగా ఆ తీర ప్రాంత వాసుల్ని వాళ్ళందరినీ ఎలా అలర్ట్ చేస్తున్నారు? నిజంగా ఇది పెను రూపం దాలిస్తే గనక ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నారు అధికారగణం? ప్రభావాన్ని ఏ రకంగా అధిగమించాలి, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం మీద అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కసరత్తును మొదలుపెట్టింది. జిల్లా కలెక్టరేట్ లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటుగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి 13 ప్రాంతాలు ఏవైతే అత్యంత సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నాయో ఆ 13 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను, జిల్లా స్థాయి అధికారులను నియమించడంతో పాటుగా గ్రామ రెవెన్యూ అధికారి మొదలుకొని ఉన్నత అధికారి వరకు అన్ని విభాగాల అధికారులకు సెలవులు రద్దు చేసి అందరినీ కూడా ఆ ప్రాంతాల్లో డిప్లాయ్ చేయడం జరిగింది. మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలతో కానీ లేదంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారితో కానీ అధికారులు ఎక్కడికక్కడ సమాలోచన చేయడం, వారిని సురక్షిత ప్రాంతాలకు అవసరమైతే తరలి వెళ్లాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా వారిని ఒక రకంగా మానసికంగా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ రేపు తుఫాను తీరం దాటే సమయంలో ఉద్రిక్తతలు పెరిగి తీవ్ర రూపం దాల్చినటువంటి సమయంలో వచ్చే అధిక వర్షాలు కానీ లేదంటే పెనుగాలులు కానీ ఏ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ లేదా కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసినా దాని నుంచి ఎలా బయటపడాలన్నటువంటి అంశం మీద కూడా ఇప్పటికే యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. దానికి సంబంధించి దాదాపు ఈ 13 ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో అక్కడ అడిషనల్ గా జనరేటర్లు ఏర్పాటు చేయడం, వాటర్ ట్యాంకులన్నింటినీ కూడా నింపడం, ఎక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయో అక్కడంతా కూడా కరెంటు ఇబ్బంది అయితే 2 రోజుల పాటు పునరుద్ధరించడం కష్టం కాబట్టి అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా వాటర్తో నింపడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫేర్ ఫ్రీ షాపులన్నింటిలో కూడా నిత్యావసర సరుకులను నింపివేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జనరేటర్లు తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులను ముందుగానే ఉంచిపెట్టడం లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అతి భారీ వర్షాలు కురిసి గాలులు విపరీతమైనటువంటి దిశలో వచ్చినప్పుడు 100 మీటర్లు దాటితే దాదాపుగా రోడ్లతో పాటుగా రవాణా వ్యవస్థతో పాటుగా ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా అధిగమించాలి, ప్రజలను ఏ విధంగా రక్షించాలన్నటువంటి అంశాల మీద ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో అయితే SDRF బృందాలు కూడా అలర్ట్ గా ఉన్నారు. వెంకటగిరి సమీపంలో అలర్ట్ గా ఉంచడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా SDRF అక్కడికి వెళ్ళడానికి. గాలుల తీవ్రత ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి ఒకవేళ నిజంగా తీవ్రమైన గాలులే వస్తే శిథిలావస్థలో ఉన్న భవనాలు కానివ్వండి, గోడలు కానివ్వండి, పూరిళ్లు కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న ప్రదేశాలని గుర్తించడం జరిగిందా? వాళ్ళందరినీ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలిస్తున్నారా? ఇప్పటికే మత్స్యకారులు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసం ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాల్లో వాళ్ళని ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైనా ఖాళీ చేయకుండా ఉన్నటువంటి వారు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. వర్షం గానీ అధిక వర్షం గానీ కురిస్తే వారందరినీ కూడా కంపల్సరీగానైనా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలించడం అయితే తథ్యమని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వర్షం కురవకపోవడం, గాలులు సముద్రపు అలల మీదుగానే గాలులు వస్తున్నాయి. నగరాల్లో కానీ లేదంటే గ్రామాల్లో వస్తున్నటువంటి గాలులు కూడా కొంత అంటే ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని మొదలు పెట్టలేదు. కాకపోతే కొన్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలను మాత్రం గుర్తించి అక్కడ ఆవాసానికి అవసరమైనటువంటి వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏ గ్రామాల్లో ఏ హ్యాబిటేషన్స్ లో ఎక్కడెక్కడ ఈ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళ జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ద్వారా ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారందరికీ ముందస్తు హెచ్చరిక చేయడంతో పాటుగా వారికి పునరావాస కేంద్రాల యొక్క లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఇస్తున్నటువంటి అంటే బియ్యం లాంటివి లేకపోతే ఇతరత్ర తినడానికి అవసరమైనటువంటి గింజలు వాటన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతోంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం తీరం దాటే క్రమంలో ఈ రోజు రాత్రి నుంచి కూడా వర్షాలు ఎక్కువ కురిసినా లేకపోతే అతి గాలులు వీసినా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం, ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం, ఆస్తి నష్టం జరగడాన్ని కానీ లేకపోతే పంట నష్టం జరగడాన్ని కానీ అధిగమించలేకపోయినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి చర్యలన్నీ జిల్లా యంత్రాంగం చేపట్టిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కంట్రోల్ రూముల్లో ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది జరిగినట్టుగా కనిపించడం లేదు. తీర ప్రాంతాల్లో ఒక 2-3 ప్రాంతాల్లో బీచ్ల్లో మాత్రమే దాదాపు 100 మీటర్ల ముందు సముద్రం ముందుకు వచ్చింది. అక్కడ
ఉన్నటువంటి మత్స్యకారులు బోట్లన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంటే మళ్ళా ఎక్కడైనా సముద్రం ముందుకొచ్చినా కోతకు గురైన బోట్లు ప్రమాదానికి గురి కాకుండా లేదంటే బోట్లు దెబ్బతినకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మినహాయించి ఇప్పటి వరకు అయితే ఏ రకమైనటువంటి విపత్తు తలెత్తలేదని కూడా చెప్పొచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మోహన్. పెతాయ్ తుఫాన్ సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తిత్లీ అనుభవాల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి అని సూచించారు. ఆర్జీజీఎస్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం నష్ట నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు.